ప్రేక్షకులకు నమస్కారం. నేటి విషయం ఏమిటంటే కుండలిని యోగ సాధన ప్రారంభించే ముందు, సాధన దిగే ముందు, ప్రాక్టీస్ చేసే ముందు మనం గమనించవలసిన కొన్ని విషయాలు. కుండలిని యోగానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మిగతా సాధన వంటి ఈ విధానం కాదు కుండలిని సాధన. ఈ సాధనగా అందరికీ సంబంధించిన విషయం కూడా కాదు. ఆ ప్రత్యేకతలు ఏంటో మనం తెలుసుకోవాలి. కాబట్టి యోగం అంటూనే మనం టక్కున ఏదో కూర్చొని యోగం చేయడం కాదు. ముందు ఆ సబ్జెక్ట్ యొక్క విషయం, ఆ యోగం ఏంటి, ఎందుకు రూపొందించారు, దాని ఉద్దేశాలు ఏంటి, సాధనా విధానం ఏంటి, ఫలితాలు ఎలా ఉంటాయి, దీనిలో వచ్చేటువంటి సాధక బాధకాలు ఏంటి, కష్టాలు ఏంటి, ప్రమాదాలు ఏంటి తెలుసుకోవాలి. ఆ సాధన చేయడానికి ముందు మన దగ్గర సామర్థ్యం ఉందా లేదా, ఆ జ్ఞానం ఉందా లేదా, ఏ వయసులో మనం ప్రారంభిస్తున్నాం, దాని వెనుక మన జ్ఞానం ఎంత జ్ఞానార్జన ఉంది, ఎంత అవగాహన ఉంది, మన వెనుక ఎంత జిజ్ఞాస ఉంది అన్నది తెలుసుకోవాలి. కుండలిని యోగంలో ప్రత్యేకత ఏంటంటే, ఈ కుండలిని యోగం అనేది ఒక విశ్వయోగం, విశ్వానికి సంబంధించినటువంటి యోగం. మనం ఏదైనా కుండలిని యోగ సాధన చేస్తున్నామంటే మొత్తం విశ్వానికి అంతా సంబంధించింది, జగత్తుకంతా సంబంధించింది. ఎందుకంటే కుండలిని ఒక విశ్వరూపం, విశ్వ అణువు అన్నమాట, విశ్వశక్తి అన్నమాట. మనలో ఉండేటువంటి ఆ కుండలి కిరణము విశ్వశక్తితో సంబంధమై ఉంటుంది. అటువంటి సాధన ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారంటే కొద్దిమందికి మాత్రమే అది పరిమితం. జనులందరికీ, సామాన్య ప్రజలకు అందరికీ సంబంధించింది కాదు. అనాది కాలంలో, పూర్వకాలం నుంచి కూడా మీరు తీసుకొని చూడండి, కుండలిని యోగ సాధన చేసిన వాళ్ళు చాలా తక్కువ. వీళ్ళెవరో సప్త ఋషులు, మహారుషులు, ధ్యానులు, చూసారా, మునులు, ఇటువంటి వాళ్ళు మాత్రమే చేశారు. ఇంకా కొద్దిమంది సిద్ధాశ్రమంలో ఉన్నవాళ్ళు. అంతేకాని మిగతాలు అందరూ చేసేటువంటి యోగం కాదు ఇది. ఎవరెవరికి ఇది సంబంధించిందంటే, ఈ సృష్టిని నిర్మించాలి, సృష్టి నిర్మాణంలో భాగస్వామి ఉండేవాళ్ళు ఆ కుండలిని యోగం చేస్తారు. ఎందుకు సృష్టిని నిర్మించాలంటే, ముందు ఇంతవరకు ఉన్నటువంటి సృష్టి యొక్క వ్యవస్థ, ఈ సృష్టి యొక్క ఉనికిని తెలుసుకోవాలంటే ఆ జ్ఞానం ఎక్కడుంది, కుండలినిలో ఉంటుంది. కాబట్టి కుండలిని సాధన చేయాలంటే చేసి దాంట్లో జ్ఞానాన్ని తెలుసుకుంటారు. ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ జ్ఞానము, ఉనికిలో ఉన్నటువంటి వ్యవస్థను ముందు అర్థం చేసుకోవాలి. తెలుసుకుంటే తర్వాత నువ్వు ఈ సృష్టిలో చేయవలసిన కార్యక్రమాలను మనం చేయవచ్చు. సృష్టి కార్యాలకు సంబంధించింది ఈ యొక్క కుండలిని సాధన. దాంట్లో ఏ రహస్యాలు ఉన్నాయి, సృష్టి ఎలా జరిగింది, ఎంత కాలమైంది, ఆదిలో సృష్టి ఎలా జరిగింది, ఇప్పుడు కొత్త సృష్టి ఏం చేయాలి, మన బాధ్యతలు ఏంటి అన్నటువంటి బాధ్యత మనకు వస్తాయి ఆ కుండలిని సాధన పోయినప్పుడు. అదే మాత్రం ఇంకా ఎవరు చేస్తారంటే, ఈ సృష్టిని పునర్నిర్మాణం చేయాలి అనేటువంటి వ్యవస్థ వస్తుంది. ఎప్పుడో పరిణామ వ్యవస్థలో పునర్నిర్మాణం, మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుంది. సృష్టిలో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. సృష్టిలో ఎప్పుడూ మార్పులు చేర్పులు, పరివర్తనలు, రూపాంతరము జరుగుతూనే ఉంటాయి, మనకు తెలియవు అవన్నీ. ఇట్లా మార్పు చేయాలనుకున్నప్పుడు అటువంటి వ్యక్తులు, అటువంటి కార్యకర్తలు ఈ యొక్క కుండలిని యోగం చేస్తారు. అంటే ఇంతవరకు ఈ యొక్క సృష్టి వ్యవస్థ ఎలా ఉంది, లోపాలు ఎలా ఉన్నాయి సృష్టిలో, దాన్ని ఎలా సరిదిద్దాలి, మన కార్యక్రమం ఏంటి అని ఆ కుండలిని యోగ సాధకులు ఆలోచిస్తారన్నమాట. అంటే కుండలిని యోగ సాధనకు రాకముందుగానే ఈ కుండలిని యోగులకి మహాసిద్ధులు ఉంటాయి, మహాశక్తులు సంపాదించుంటారు, మహాత్యాలు ఉంటాయి. ఆ శక్తులు, సిద్ధులు, మహాత్యాలకు ఎలా వచ్చాయంటే కుండలిని యోగ సాధన చేసి కాదు. కుండలిని యోగ సాధనకు వచ్చే ముందుగానే వారికి మహత్తరమైనటువంటి శక్తులు ఉంటాయి. అవిని వాళ్ళు ఎలా సంపాదించుంటారంటే యోగ జీవితం, ధ్యాన జీవితం, ఆధ్యాత్మిక జీవితం చేసి ఉంటారు, ఆత్మ సాధన చేసి ఉంటారు, దైవ సాధన చేసి ఉంటారు. దైవ సంకల్పంతో, ఆత్మ సంకల్పంతో వాళ్ళు మొదలై సిద్ధులు పొంది ఉంటారు. వాళ్ళే సప్త ఋషులు, మునులు, దేవర్షులు, రాజర్షులు, మహర్షులు, అవధూతలు, తర్వాత భిక్షువులు. వీళ్ళంతా ఎవరు? వీళ్ళందరూ కుండలిని సాధన చేసి శక్తులు, సిద్ధులు సంపాదించలేదు. దైవ సాధన, ఆత్మ సాధన చేసుకోవాలి. కాబట్టి శక్తులకు, సిద్ధులకు, మన లౌకిక ప్రయోజనాలకి కుండలిని యోగం చేయనక్కర్లా. దైవ సాధన చాలు, దైవ అనుగ్రహం చాలు, జీవన విధానం చాలు, ఋషి కల్చర్, ఋషి సంస్కృతి చాలు. దాంతోనే జీవితం, మనకు జీవిత పరమార్థము సాధించుకోవచ్చు.
మరి ఎవరు చేస్తారంటే ఇటువంటి వాళ్ళు కుండలిని సాధన చేస్తారు. అదే మరి ఇంకా ఎవరెవరు చేస్తారంటే ఈ సృష్టి పరిపాలనలో భాగస్వామ్యం కావాలని కొద్దిమంది కోరుకుంటారు. సృష్టి పరిపాలన భాగస్వామ్యం, నేను కూడా సృష్టిని పరిపాలించాలి, ఈ సృష్టి పరిపాలనలో నాకు కూడా పాత్ర ఉండాలి, నాకు కూడా పొజిషన్ ఉండాలి అనుకునే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా ఈ కుండలిని యోగం చేస్తారు. ఇది ఎందుకంటే యోగము సృష్టికి సంబంధించింది కాబట్టి, సృష్టి పరిపాలనలో నువ్వు భాగస్వామ్యం కోరుకుంటున్నావు కాబట్టి, ఇంతవరకు ఉన్నటువంటి సృష్టి యొక్క ఉనికి, సృష్టి యొక్క స్థితి ఈ సృష్టి ఏ విధంగా ఏర్పడింది అన్నటువంటి చరిత్రను మొదలే తెలిసి ఉండాలి. వాళ్ళు జ్ఞానవంతులు, శక్తివంతులు కాబట్టి వాళ్ళు కుండలిలో ఉన్నటువంటి రహస్యాలన్నీ తెలుసుకుంటారు. కుండలిని ఒక జ్ఞాన భాండాగారం, అది దాంట్లో జ్ఞానం ఉంటుంది. అందుకే దానికి అధిపతి సరస్వతి. అందుకే మనం సరస్వతి చాలనం అంటాం అన్నమాట. కుండలిని యోగానికి ముందు సరస్వతి యోగం చేయాలి. సరస్వతి ఆ యొక్క సంకల్పం కానీ పర్మిషన్ కానీ లేని మనం కుండలిని అవేకనింగ్ చేయలేం, కుండలిలో ఉండే రహస్యాలు తెలుసుకోలేం. సరస్వతి యొక్క అనుగ్రహం ఉండాలి. అందుకే మనం మొదలు సరస్వతి చాలనం చేయాలి. సరస్వతి చాలనం తర్వాతనే కుండలిని చాలనం. కాబట్టి సృష్టి పరిపాలన భాగస్వామ్యం కావాలనుకునే వాళ్ళు కూడాను ఈ యొక్క కుండలిని యోగ సాధన చేస్తారు. అదే మాదిరి మరి కొద్దిమంది ఎలా ఉంటారంటే లోక కళ్యాణ కార్యక్రమాలు చేయాలనుకుంటారు. లోక కళ్యాణ కార్యక్రమాలు అంటే బావులు తవ్వించడం, చెరువులు తవ్వడము, లేదా కళ్యాణాలు చేయడము, లేదా గుళ్ళు గోపురాలు కట్టించడం కాదు. అది ఒక వ్యవస్థ, అది సామాజిక లోక కళ్యాణం ఉండొచ్చు. దైవికమైనది సృష్టికి సంబంధించినటువంటి లోక కళ్యాణ కార్యక్రమాలు. చాలామంది ఋషులు, మునులు వీళ్ళు నిగూఢంగా ఉండి లోక కళ్యాణ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ నాగసాధులు, అఘోరాలు, తర్వాత భిక్షువులు, అవధూతలు వీళ్ళంతా ఎప్పుడు నిగూఢంలోనే ఉంటారు, అజ్ఞాతంలోనే ఉంటారు. యోగం చేసి లోక కళ్యాణ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వీళ్ళు సమాజంలో లేటువంటి వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకుంటుంటారు. వీరు హాస్టల్ రూపంలో సూక్ష్మ స్థితిలో సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకొని ఉంటారు. సమాజంలో ఉన్నటువంటి మార్పులు, చేర్పులు, అభివృద్ధి ఏమేమి జరుగుతున్నాయో అన్ని వాళ్ళకి సంబంధాలు ఉంటాయో వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. అటువంటి వాళ్ళు కుండలిని యోగ సాధన చేస్తారు. అంటే భవిష్యత్తుకి ఎలా సృష్టిని నిర్మించాలి, లోపాలను ఎలా తొలగించాలి, సృష్టిని ఎలా పరిపాలన చేయాలి అని. అదే మరి కుండలిని యోగ సాధన చేసేవారికి సత్య సంకల్పం ఉండాలి. ఏ సంకల్పం ముందు పెట్టుకొని కుండలి యోగ సాధన చేయాలి అనుకుంటున్నాం మనం అన్నది ఇందులో ప్రధాన అంశం. నీ సంకల్పం ఏంటి? భౌతికమా, అభౌతికమా, దైవికమైందా లేకపోతే భౌతికమైందా? ఆ సంకల్పం మొదలు ఇంపార్టెంట్. ఎందుకంటే కుండలిని సాధన డైరెక్ట్గా ఆత్మతో లింక్ అయి ఉంటుంది, జగత్తుతో లింక్ అయి ఉంటుంది, మహాకుండలినితో సంబంధం ఏర్పడి ఉంటుంది. కుండలిని అంటే పరాశక్తి, పరబ్రహ్మ స్వరూపము, అంశ. ఇది చిన్న చిన్న విషయం కాదు, బొమ్మలంట కాదు, బొమ్మల కొలువు కాదు. కుండలిని యోగం అంటే పరాశక్తితో డీలింగ్. పరాశక్తి, ఆదిశక్తి, ఆదిమాయ. అంటే ఆ ఆదిమాయతో మనకు సంబంధం. ఆదిమాయనే పరాశక్తి, మహాకాళి. అటువంటి శక్తితో మనం డీల్ చేసేటప్పుడు మన సంకల్పం ఏమి? ఇప్పుడు నేను చెప్పాను, ఇటువంటి సంకల్పాలు ఉండాలి. ఆ సంకల్పం లేకుండా కుండలిని యోగ సాధన చేయాలనుకుంటే మన ఫలితాలు లభించవు. అంటే దైవ సంకల్పము, మన సంకల్పము ఒకటిగా ఉండాలి. కాబట్టి మన సంకల్పాలు, దైవ సంకల్పాలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి మనం ఫలితాలు పొందలేం. ఊరికి అనుకుంటాం అంతే, కుండలిని చేస్తున్నాను, సాధన చేస్తున్నాను, లేదా ఇంకొక యోగం చేస్తున్నాను, ఇంకొక యోగం చేస్తున్నాను, పేర్లు చెప్పుకుంటాం, ఊహలు, కల్పితాలు. కానీ మనలో ఉండే సంకల్పం ఏందనేది ప్రధాన అంశం అన్నమాట. అటువంటి సంకల్పం మనలో పెట్టుకొని చేయాలి. ఆ సంకల్పమే నీ హృదయంలో ఉండాలి, ఆత్మలో ఉండాలి. కాబట్టి ఆత్మ యొక్క స్వరూపం కుండలిని. కాబట్టి ఆ యొక్క కుండలిని గమనిస్తుంది. ఏ సంకల్పంతో ఈ యొక్క పరాశక్తిని ఆరాధిస్తున్నావు, నీ పరాశక్తి ఎందుకు, పరాశక్తి ఉపయోగించి ఏం సృష్టికార్యం చేయాలి, నీ సంకల్పం ఏంటి అనేది పరాశక్తి గమనిస్తుంది. మనలో ఆత్మ సాక్షి, మనకు సాక్షి ఆత్మ అన్నీ గమనిస్తుంటుంది, పనులు, ఆలోచనలు, క్రియలు, కర్మలన్నింటినీ. కాబట్టి మనం చేసే ఆలోచన ఏ విధంగా ఉందో ఆత్మ గమనిస్తుంది. ఆత్మకు స్వరూపమే కుండలిని పరాశక్తి. కాబట్టి మన రెండు సంకల్పాలు ఏకం కాకపోతే మన ఫలితాలు లభించవు. కాబట్టి కుండలిని ఒక శక్తి, పరాశక్తి, ఆదిశక్తి, ఆ పరబ్రహ్మ యొక్క అంశ. కాబట్టి మనకు ఆ పరాశక్తి యొక్క అనుగ్రహం ఉండాలి, సంకల్పం ఉండాలి, దీవెనలు ఉండాలి. మన యోగ ప్రారంభము అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కుండలిని యోగం ప్రారంభం చేయాలంటే అక్కడి నుంచి మన ఆధ్యాత్మిక జీవితం మొదలవుతుంది.
ఇప్పుడు గణపతి పూజ చేస్తాం, నవగ్రహ పూజ చేస్తాం, ఏదైనా సందర్భంలో శుభకార్యంలో. ఎందుకు? విఘ్నం కలగకూడదని, శుభం కలగాలి అని. అట్లాగే మన సృష్టి కార్యం, సృష్టి నిర్మాణ కార్యక్రమం, శుభకార్యం చేయబోతున్నాం. చేసే ముందు కూడా మనము పూజ చేసుకోవాలి, సంకల్పం చేసుకోవాలి. ఏ పూజ చేయాలి? పరమాత్మకు పూజ చేయాలి. పరబ్రహ్మం, హం బ్రహ్మోస్మి ఏకమే అద్వితీయ బ్రహ్మ. మీ సృష్టి కింద బ్రహ్మ ఒకడే, ఆ బ్రహ్మ యొక్క స్వరూపమే ఆత్మ. ఆ ఆత్మకు అంశయే కుండలిని. కుండలిని పేరు అంతే. కుండలిని ఆత్మ వేరే, రెండు ఒకటే. యోగశాస్త్రంలో కుండలిని అంటాం, వేదాంత శాస్త్రంలో ఆత్మ అంటాం. ఈ రెండు వేరు కాదు, ఆత్మ కుండలిని ఒకటే. కాబట్టి ఆత్మను మనం వేడుకోవాలి, ఆత్మసంకల్పం చేసుకోవాలి, ఆత్మ ధ్యానం చేయాలి, ఆత్మార్పణ చేసుకోవాలి, ఆత్మ ఆరాధన చేసుకోవాలి. కుండలిని యోగ సాధన అంటే ఆత్మ సాధనే అర్థం. కాబట్టి ఆత్మ సాధన ఫలితంలో అయిపోయిన తర్వాత కుండలిని యొక్క కార్యక్రమాలు ఏం చేయాలో అందుకు కుండలినికి వస్తాం. కాబట్టి కుండలిని యోగం అనేది ప్రత్యేకంగా ఏబిసిడి అంటే మొదటి నుంచి ప్రారంభించేది ఉండదు. కుండలిని సాధనకు మనం వచ్చామంటే దీనికి ముందే యోగ జీవితం ఉంటుంది, ఆధ్యాత్మిక జీవితం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, ఫలితాలు ఉంటాయి, ఆత్మజ్ఞానం పొంది ఉంటారు, ఆత్మసాక్షాత్కారం పొంది ఉంటారు. తర్వాత సృష్టి కార్యక్రమాల కొరకి ఈ యొక్క కుండలిని జ్ఞానం ఉండాలి. సృష్టి రహస్యాలన్నీ కుండలిలోనే ఉన్నాయి, దైవ రహస్యాలన్నీ కుండలిలోనే ఉన్నాయి. తర్వాత ఆత్మశక్తి అంతా కుండలిలోనే ఉంది. అందుకు వీళ్ళు కుండలిని యోగ సాధన చేస్తారు. అదే మాదిరి ఈ శరీరాన్ని అంతా మనము పునరుద్ధరించాలి. కుండలిని సాధనకు పోయే ముందు ప్యూరిఫై చేయాలి, బాడీని శుద్ధి చేయాలి, స్టెబిలిటీ ఉండాలి. తర్వాత హై స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉండాలి, స్పిరిచువాలిటీ ఉండాలి, స్పిరిచువలిజం ఉండాలి, కాన్షియస్నెస్ చైతన్య స్థితి ఉండాలి. అందుకే మనం రకరకాలటువంటి యోగ సాధన చేస్తూ ఉండాలి. ముందు కుండలిని యోగ సాధనకు వచ్చినప్పటికీ షట్ చక్రాలు, షట్ క్రియలు, ఆసనాలు, ప్రాణాయాలు ఉన్నాయి కదా. ఇటు అనేకమైనటువంటి యోగ సంబంధించిన విద్యలు ఉన్నాయి. ఆ విద్యలతో శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి, ప్యూరిఫికేషన్ చేయాలి, శరీరాన్ని దృఢంగా బలంగా తయారు చేయాలి. కుండలిని శక్తి కదిలిందంటే ఆ యొక్క కదలికలకు శరీరం భరించాలి, తట్టుకొని నిలబడాలి ఆ శక్తి కదిలిందంటే. కాబట్టి ముందు శరీరాన్ని రూపొందించాలి, పునరుద్ధరించాలి, దాన్ని రూపుదిద్దులు మార్చాలి, అడ్జస్ట్మెంట్ చేయాలి, పునరుద్ధరించాలి, సర్దుబాటు చేయాలి శరీరాన్ని. కాబట్టి ముందు శరీరాన్ని దృఢపరిచి ఉంచాలి, నవరంధ్రాలను బంధించాలి, దీన్ని రెండుకలు భూమధ్యం పైన ఉండాలి, సాంఖ్యాజ్ఞానం ఉండాలి, ముందు దీనిపైన శిక్షణ ఉండాలి. ఇట్లా చేసుకుంటూ కుండలిని శక్తిని ప్రసారం చేయడానికి, ప్రసారం కావడానికి తగినట్లు మన శరీరాన్ని రూపొందించాలంటే పరాశక్తి ప్రయాణానికి సిద్ధంగా శరీరాన్ని తయారు చేయాలి. దాన్ని తగినట్లుగానే శరీరాన్ని కానీ, నాడులను కానీ, సుషుమ్నా నాడుని కానీ, స్పైనల్ కార్డును కానీ పునరుద్ధరించాలి, సర్దుబాటు చేయాలి, వాటికి మొదలు రిపేర్ చేసి పెట్టిండాలి, సామర్థ్యం దాన్ని కలిగించి ఉండాలి. కుండలిని శక్తిని తట్టుకునే విధంగా దానికి సమర్థత కలిగించాలి, చాకచక్యము శక్తి దాన్ని కల్పించి ఉండాలి. తర్వాత నీ కుండలిని యోగము ప్రారంభించాలి. కాబట్టి ఈ కుండలిని సుషుమ్నా నాడి ద్వారా ప్రయాణం చేస్తుంది. సుషుమ్నా నాడి ద్వారా ప్రయాణం చేసే ముందు మార్గమధ్యంలో ఏమైనా ఆటంకాలు ఉన్నాయా, సుషుమ్నా నాడిలో ఏమైనా లోపాలు ఉన్నాయా, ఆటంకాలు కానీ అవరోధాలు కానీ ఏమన్నా ఉంటే వాటిని మనం మొదలే తొలగించి సుషుమ్నా నాడిని క్లీన్ హైవే అన్నట్టు రోడ్డును క్లీన్ చేసి పెట్టాలి. కాబట్టి ఆ పరబ్రహ్మ రాకకు మనము శరీరాన్ని ముందు తయారు చేయాలి. పరాశక్తి, విశ్వశక్తిని శాసించేటువంటి శక్తి పరాశక్తి, ఆదిశక్తి, ఆదిమాయ అన్నమాట. ఆ శక్తి శరీరం నిలబడుతుందా? ఈ జగత్ అంతా శక్తి ఆదిశక్తిలోనే ఉంది. అంత మహాశక్తి మన శరీరంలో కదిలిందంటే మన శరీరం తట్టుకొని నిలబడేటువంటి సామర్థ్యం ఉండాలి. ముందు ఆ విధంగా సామర్థ్యాన్ని సంపాదించుకోవాలి. మన శరీరంలో ఉన్నటువంటి శూన్యం అంటే ఎక్కడైతే శూన్య ప్రదేశం ఉందో, శూన్య ప్రదేశమే కుండలిని శక్తి. నేను గతంలో ఒక వీడియోలో చెప్పాను, బిందువు, శుక్ల బిందువులోని ఖాళీ ప్రదేశమే, శూన్య ప్రదేశమే కుండలిని అని. కుండలిని అన్నది శూన్య ప్రదేశం, అక్కడ ఏ పదార్థం లేదు, అందులో శక్తి మాత్రం ఉంటుంది. అది ఖాళీ ప్రదేశం అన్నమాట. శక్తి మాత్రమే ఉంటుంది, శక్తి ఉంటుంది. ఆది అక్కడ ఉండడు, అంటే ఆది బ్రహ్మ ఉండడు. ఆది బ్రహ్మ తన లోకాలలో, తన కార్యక్రమాల్లో, జగత్ కార్యంలో ఉంటాడు. ఇక్కడ శక్తి మాత్రం ఉంది. అంటే ఆది శక్తి ఇద్దరు విడివడి ఉన్నారన్నమాట. ఈ శరీరాన్ని అర్థం చేసుకోవాలి మనం.
కాబట్టి శక్తి మాత్రమే మనలో ఉండేది, ఆది లేడు. ఆది శక్తి, ఆది శక్తి రెండు కలవాలి. కాబట్టి మన శరీరంలో శక్తి మాత్రమే ఉంది కాబట్టి ఆది లేదు. కుండలిని యోగ సాధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆ ఆదిని, ఆ ఆది బ్రహ్మను, ఆ ఆది బ్రహ్మ, ఇది సహస్రారం, శ్రీ గురుమూర్తి స్థానం, ఈ బ్రహ్మస్థానం, అక్కడ నుంచి బ్రహ్మ కిందికి ప్రయాణం చేసి మనకు హృదయస్థానంలో ఉన్నటువంటి ఆ ఖాళీ ప్రదేశంలోకి ప్రవేశపెట్టాలి. అంటే ఆది శక్తి రెండు కలుస్తారు. ఆ కలయికనే కుండలిని యోగం. యోగం అంటే కలయిక. కాబట్టి ఆ రెండు కలిసినప్పుడే మనకు మోక్షం వస్తుంది. కుండలిని యోగ ప్రధాన ధ్యేయం ఏమంటే మోక్షమే. కాబట్టి మనకున్నటువంటి తక్కువ మోక్ష సాధనలలో ఈ యోగం ఒకటి, రేర్, అపురూపమైనటువంటి యోగం. కాబట్టి ఆదిని శక్తిని కలపడమే కుండలిని యోగం. చూసారా? కాబట్టి ఆది శక్తి రెండు విడివడి ఉన్నాయి సృష్టి విధానంలో. ఈ సృష్టి అసంపూర్ణంగా ఉంది. ఎందుకు ఆదిశక్తులు ఇద్దరు విడివడి ఉన్నారు. మనదంతా అర్ధనారీశ్వరీ విధానం. ఆదిశక్తి కలిసి లేరు. ఆ ఇద్దరు కలిసినప్పుడే మనకు సృష్టికి పరిపూర్ణత ఏర్పడుతుంది. అంతవరకు సృష్టి ఈ విధంగానే అసంపూర్ణంగా ఉంటుంది, జరుగుతూ ఉంటుంది. స్త్రీలు స్త్రీలే, పురుషులు పురుషులే. ఈ విధంగా ఆదిని శక్తిని కలపాలి. ఆ కలపడమే కుండలిని యోగ క్రియా విధానం. కాబట్టి పరిమితమైనటువంటి మన శక్తి శరీరంలో ఏముందో మానవ శక్తి, మానవ కుండలిని అపరిమితమైనటువంటి శుద్ధమైనటువంటి అనంతమైనటువంటి శక్తితో కలపాలి. ఆ రెండింటిని కలపడమే మన కుండలిని యోగ సాధన. పరిమితము, అపరిమితం. అపరిమితమైన అనంతమైనటువంటి చైతన్య శక్తితో పరిమితమైనటువంటి అశుద్ధ శక్తిని కలపాలి. రెండు ఏకం కావాలి. ఆ ఏకం చేయడమే ఈ కుండలిని యొక్క సాధన. ఈ శరీరంలో మనకు అనేకమైనటువంటి శక్తులు ఉన్నాయి. సూక్ష్మ శక్తులు ఉన్నాయి, దివ్యశక్తులు ఉన్నాయి, రహస్య శక్తులు ఉన్నాయి. వాటితోనే ఈ శరీరం పనిచేస్తుంది. అందులో కుండలిని ఒకటి, అంతే. కుండలిని ఉంది, చక్రాలు ఉన్నాయి, జీవాత్మ ఉంది, ఆత్మ ఉంది, మాయ ఉంది, సహస్రారం ఉంది, చూసారా, బ్రహ్మరంధ్రము ఉంది. ఇంకా అనేకమైనటువంటి సూక్ష్మ శక్తులతో ఈ శరీరం పనిచేస్తూ ఉంది. అందులో కుండలిని ఒకటి. కాబట్టి కుండలిని చేసేటువంటి లేదా మిగతా శక్తులు ఏ ఏ పనులు చేయాలో దాని బాధ్యతలను, డ్యూటీలను తయారు చేసి నిర్మించబడింది ఆల్రెడీ. మన శరీరంలో ఉన్నటువంటి ఈ శక్తి కేంద్రాలని, వాటి బాధ్యతలను, విధులను, కర్తవ్యాలను ఎప్పుడో నిర్ణయించబడిందన్నమాట. ఇవన్నీ కుండలినితో సహా సృష్టి నియతి, నిబంధనలు, ధర్మం ప్రకారం పనిచేయాల్సిందే. అవి తమ తమ బాధ్యతలను, విధులను సృష్టి విధానం ప్రకారం పనిచేస్తూ ఉంటాయి. అది మన కంట్రోల్లో ఉండవు. అవన్నీ శరీరం పని చేయడానికి, సృష్టి పని చేయడానికి, ఈ శరీరానికి సృష్టికి ఉండేటువంటి సంబంధాన్ని నిలబెట్టడానికి, నిర్వహించడానికి, సృష్టి జరగడానికి, సృష్టి వ్యవస్థ పరిణామ వ్యవస్థకు చేరడానికి ఇవన్నీ శక్తులన్నీ పనిచేస్తుంటాయి. అందుకే మానవ కుండలిని, మన శరీరం ఉండే కుండలిని, ఎర్త్ భూమికి ఉండే కుండలిని, జగత్ కుండలిని అంటే మహాకుండలిని, ఈ మూడు కుండలినికి సంబంధాలు ఉంటాయి. కాబట్టి మన శరీరంలో కుండలిని మాత్రమే మనం సాధన చేసి దాన్ని ఊర్ధ్వముఖంగా పైకి పంపించడానికి వీల్లేదు. మన శరీరంలో శక్తి కదలాలి, చైతన్యం కావాలి, ఊర్ధ్వముఖంగా ప్రయాణించాలంటే దానికి భూమికి ఉన్నటువంటి కుండలితో సంబంధం ఉంటుంది. ఎర్త్ కుండలిని, ఆ ఎత్తు కుండలికి అనుమతి లేని మన శరీరంలో కుండలిని కదలదు, జాగృతము కాదు, చైతన్యం కాదు, మేల్కొల్పు కుండలి మేల్కొల్పు అంటారు. మేల్కొల్పు జరగదు, జాగృతి జరగదు. అదే మాదిరి ఎర్త్ కుండలిని, కాస్మిక్ కుండలిని, మహాకుండలిని, జగత్ కుండలినికి కనెక్ట్ అయి ఉంటుంది. అంటే మన శరీరంలో ఉన్నటువంటి శక్తి కుండలిని విశ్వ చైతన్యం, విశ్వకుండలితో కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఈ శరీరంలో ఏ మార్పులు వచ్చినా సరే ఆ మార్పులన్నీ మిగతా రెండు కుండలిని తెలియాల్సిందే. అదే మా శరీరంలో ఏ మార్పు ఏర్పడినా సరే, ప్రవేశపెట్టినా సరే జగత్ కుండలిని, మహాకుండలిని అవన్నీ ఎర్త్ కుండలిని తెలియాల్సిందే. తర్వాత మానవ శరీరంలో కుండలిని తెలుస్తాయి. ఎందుకంటే అప్పుడప్పుడు సృష్టిలో శరీరంలో మార్పు ప్రవేశపెడుతూ ఉంటాడు భగవంతుడు. ఆ మార్పులు ఎలా వస్తాయి? జగత్ కుండలికి మొదలు ఆ యొక్క నూతన వ్యవస్థ ప్రవేశపెడతారనమాట పరమాత్మ. ఆ నూతన వ్యవస్థ విధానాన్ని ఎర్త్ కుండలినికి వస్తుంది. ఆ ఎర్త్ కుండలి నుంచి మానవ కుండలినికి వస్తుంది. కాబట్టి శరీరంలో ఏ మార్పు జరగాలన్నా సరే జగత్ కుండలితో సంబంధం ఉంటుంది. దాని ద్వారానే జరగాల్సిందే. సొంత ప్రయత్నంతో మనం ఏమీ చేయలేం.
అందుకే ఆదిశక్తి పరాశక్తి యొక్క అనుమతి అనుగ్రహం మనకు కావాలి. కాబట్టి పరిమిత ప్రజ్ఞ నుంచి అపరిమిత ప్రజ్ఞకు పోవాలి. మనం శాశ్వతం కావాలి, అశాశ్వతం నుంచి శాశ్వతానికి రావాలి, అన్కాన్షియస్ నుంచి కాన్షియస్కు రావాలి. డిసీజ్, డెత్ అండ్ డికే ఉండకూడదు, ఫిగర్ చేంజ్ ఉండకూడదు మానవునికి. ఈ లక్షణాలని సాధించడానికి మనము కుండలిని యోగాన్ని రూపొందించాడు పరమాత్ముడు. కాబట్టి సృష్టి మొదల నుంచి సృష్టి అంతవరకు ప్రతి ఒక్కటి కుండలినికి సంబంధమై ఉంటుంది. కేవలం మనం సాధన చేసి కుండలిని చైతన్యం చేయడం కాదు. సృష్టి ఆది నుంచి ఇంతవరకు భవిష్యత్తులో కూడా తను చేయవలసిన కార్యక్రమం చేస్తూనే ఉంటుంది. దానికి ప్రత్యేకమైన బాధ్యతలు ఉన్నాయి, విధులు ఉన్నాయి, కర్తవ్యాలు ఉన్నాయి. అవి మాత్రమే నిర్వహిస్తూ ఉంటుంది. మన యొక్క డైరెక్షన్స్ కానీ ఆదేశాలను కానీ అది పాటించదు. కాబట్టి భౌతిక కుండలినికి సూక్ష్మ కుండలినికి సంబంధం లేదు. శరీరానికి కేవలం భౌతిక ప్రజ్ఞ మాత్రమే ఉంది, జీవ ప్రజ్ఞ లేదు. కాబట్టి జీవ ప్రజ్ఞకు తర్వాత కుండలిని ప్రజ్ఞకు సంబంధం ఉంది, కానీ భౌతికానికి సూక్ష్మానికి సంబంధం లేదు. మనకు భౌతిక ప్రజ్ఞ శారీరక భౌతిక ప్రజ్ఞ ఉంది, కానీ జీవ ప్రజ్ఞ లేదు, సూక్ష్మ ప్రజ్ఞ శరీరానికి లేదు. ఈ రెండు ఎప్పుడు కుదరవు, పొందిక కుదరదన్నమాట వీటి. అదే మాది డెత్, డిసీజ్ అండ్ డికే ఇవి లేకుండా చేయడమే కుండలిని యోగం యొక్క ప్రధాన ఉద్దేశం. నో ఫిగర్ చేంజ్. కుండలిని యోగం శక్తి మనకు కలిగిందంటే మనకు నో ఫిగర్ చేంజ్ కాదు. నో డిసీజ్, రోగాలు లేవు. నో డిసీజ్, నో డికే, నో డెత్, నో ఫిగర్ చేంజ్. శక్తిని సంపరిస్తుంది. ఏమిటి దీని ఉద్దేశం? దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే అందరికీ బ్రహ్మత్వం, అందరికీ అమరత్వం అన్నది మూల సిద్ధాంతం కుండలిని యోగానికి. అందరికీ బ్రహ్మత్వం, అందరికీ అమరత్వం. ఎందుకంటే కుండలిని విశ్వానికి సంబంధించింది, పరమాత్మనికి సంబంధించింది, సృష్టి కార్యాలు చేసేటువంటి వ్యవస్థకు సంబంధించింది కుండలిని. ఇది విశ్వకుండలినికి సంబంధించింది. కాబట్టి మనం ఏ యోగం చేసినా సరే ఈ కుండలిని ద్వారా ఇదంతా విశ్వానికి మార్పు తెస్తుంది, విశ్వానికంతా ప్రయోజనం కలుగుతుంది. ఇతరులు కుండలిని యోగ సాధన చేయకపోయినా మనం చేసే కుండలిని యోగ సాధన యొక్క ఫలితాలు అందరికీ అబ్బుతాయి, అందరికీ లభిస్తాయి. ఎందుకు? వాళ్ళు చేసేటువంటి యోగము విశ్వానికి సంబంధించింది, దాని ప్రయోజనాలు కూడా విశ్వానికి సంబంధించినవి. విశ్వం అంటే విశ్వం నుండి అందరి మానవులకు సంబంధించినవి. కాబట్టి ఒక్కరు కుండలిని యోగం చేస్తున్నారంటే దాని యొక్క ఫలితాలు విశ్వం అంతా వ్యాపిస్తాయి, విశ్వంలో ఉండే మానవాళికి అందరికీ లభిస్తాయి. అందరూ కుండలిని యోగం చేయనక్కర్లేదు, ఒక్కరు చేస్తే చాలు. ఎందుకంటే అది విశ్వయోగం, సమస్త మానవాళికి సంబంధించింది. ఇట్స్ కాల్డ్ యూనివర్సల్ యోగా. కుండలిని అంటేనే విశ్వం, పరాశక్తి, మహాశక్తి, ఆదిశక్తి. కాబట్టి ఈ ఆదిశక్తి, ఆదిమాయ, మహాశక్తి విశ్వానికి సంబంధించిన శక్తి, మన శరీరానికి సంబంధించింది కాదు. అందుకే మనకు ఏ సంకల్పంతో ధ్యానం యోగం చేస్తున్నాం కుండలిని, ఆ సంకల్పం ఇంపార్టెంట్. లౌకికము, శరీర సంబంధము, కుటుంబ సంబంధము, ఆర్థిక సంబంధమైన వాటికి కుండలిని యోగం పనిచేయదు. అటువంటి శక్తులు, ఫలితాలు మనకు సాధారణ విద్యలు ఎన్నో ఉన్నాయి. పూజలు, పునస్కారాలు, తర్వాత మన అభిష్టాలు, కోరికలు నెరవేరడానికి ఎన్నెన్నో పద్ధతులు, కార్యక్రమాలు ఉన్నాయి. కుండలిని దానికి సంబంధించింది కాదు, విశ్వ ప్రయోజనాలు, విశ్వయోగం అన్నమాట. అందరికీ బ్రహ్మత్వం, అందరికీ అమరత్వం. మూల సిద్ధాంతం ఏమిటంటే కుండలిని యోగానికి, ఇట్ ఈజ్ బిలీవ్డ్ దట్ గాడ్ ఈజ్ ఇన్ ది బాడీ అండ్ దట్ గాడ్ ఈజ్ టు బి రియలైజ్డ్ త్రూ ది విజ్డమ్ రివీల్డ్ బై ది కుండలిని. ఇది బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ కుండలిని యోగా. అంటే పరమాత్ముడు శరీరంలోనే ఉన్నాడు, ఆత్మనే. దాన్ని తెలుసుకోవడానికి మనకు విజ్డమ్ కావాలి, ప్రజ్ఞ కావాలి. విజ్డమ్ అంటారు. ఆ విజ్డమ్ మనకు కుండలిని ఇస్తుంది. కుండలిని యోగ సాధనలో లభించే ఫలితం ఏంటంటే జ్ఞానం లభిస్తుంది, విజ్డమ్ లభిస్తుంది, ప్రజ్ఞ లభిస్తుంది. ఆ ప్రజ్ఞతో మనము ఆత్మ సాక్షాత్కారాన్ని పొందవచ్చు. ఇది కుండలిని యోగం యొక్క మూల సూత్రం. చాలామంది కుండలిని యోగం చేస్తున్నాము, దీనివల్ల మనకు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది అనుకుంటాం. కాదు. కుండలిని జ్ఞాన భాండాగారం, జ్ఞానాన్ని ఇస్తుంది, విజ్డమ్ ఇస్తుంది, ప్రజ్ఞ ఇస్తుంది. దాని ద్వారా నీకు ఆత్మదర్శనం, ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. ఎట్లవుతుంది? ఆ కుండలినియే ఆత్మ కాబట్టి. చూడండి, తన జ్ఞానాన్ని తనంతకు తనే మనకు ప్రసాదించుకుంటుంది. కుండలిని యొక్క మూలం ఏంటి? అంశ ఏది? కుండలిని యొక్క అణువు మూలం ఏది? బీజం ఏది? ఆత్మనే అణువు. ఆ అణువే కుండలిని. కాబట్టి కుండలిని మనకు ఏం నేర్పుతుందంటే
ఆ ఆత్మ యొక్క జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఆ జ్ఞానంతో మనం రియలైజ్ కావాలి. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రియలైజేషన్. ఆత్మజ్ఞానము అంటాం. ఆత్మజ్ఞానం మనకు ఎలాగో దొరుకుతుంది, ఆత్మసాక్షాత్కారం ఎలా జరుగుతుందంటే విజ్డమ్తో, ప్రజ్ఞతో. ఆ ప్రజ్ఞ ఎలా వస్తుందంటే కుండలిని ఇస్తుంది మనకి. కుండలిని యోగం ఎందుకు చేస్తున్నామంటే ఆ విజ్డమ్ ప్రజ్ఞ కొరకే. మనకు పరిమిత ప్రజ్ఞ ఉంది, శుద్ధ ప్రజ్ఞ లేదు. అందుకే మనం భూత భవిష్యత్తు వర్తమాన జన్మల గురించి మనకు తెలియదు. ఎందుకు? మనకు శుద్ధ ప్రజ్ఞ లేదు. శుద్ధ ప్రజ్ఞ కుండలిలో ఉంది. మనకు పరిమిత ప్రజ్ఞ, మాయా ప్రజ్ఞ మాత్రమే ఉంది. అందుకే మన భవిష్యత్తు మనం తెలుసుకోలేకపోతున్నాం. గత జన్మలు మనం తెలుసుకోలేకపోతున్నాం. భవిష్యత్తులో నెక్స్ట్ జన్మ ఏదో మనకు తెలియదు. ఎందుకు? ప్రజ్ఞ లేదు. ఆ ప్రజ్ఞ మనం సంపాదించుకోవాలి. ప్రజ్ఞానం బ్రహ్మ, ఆ ప్రజ్ఞ అనేది కేవలం ఒక పరబ్రహ్మకే ఉంది, కానీ అందరికీ లేదు. మనకుండేది మాయా ప్రజ్ఞ, పరిమిత ప్రజ్ఞ. అందుకే గత జన్మలు మనకు తెలియవు, భవిష్యత్ జన్మలు మనకు తెలియవు, ఈ జన్మ యొక్క రహస్యాలు మనకు తెలియవు. కాబట్టి ఇంకా రహస్యాలు ఏమిటంటే కుండలిని యోగంలో మన సాధన ప్రారంభము సహస్రారం నుంచి మొదలుపెట్టాలి. చాలామంది సాధన అంటూనే కుండలిని యోగం మనం మూలాధార చక్రం నుంచి మొదలు పెడతాం. అది పొరపాటు. అందుకే కుండలిని యోగంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ప్రత్యేకతలన్నీ మనం తెలుసుకున్న తర్వాతే కుండలిని యోగ సాధనకు మనం దిగాలి. ఎందుకంటే దీనిలో చాలా ప్రమాదాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఎదుర్కొంటారు సాధకులు. వాటిని తప్పించుకోవాలంటే ముందు ఆ యోగం యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. కేవలం మానవ ప్రయత్నంతోనే కుండలిని సాధన జరగదు. ఈ శరీరంలో అనేక లోపాలు, మిస్టేక్స్ ఉన్నాయి, దోషాలు ఉన్నాయి. మానవ సృష్టి ఇంకా పరిణామ క్రమంలో ఉంది, పూర్తిగా ఇంకా నిర్మాణం కాలేదు. కాబట్టి ఆ శక్తిని మనము ప్రసారం చేయలేము. ఈ విధంగా మనము కుండలిని యొక్క ప్రత్యేకతలను, దానికి మూల సిద్ధాంతాలు, జ్ఞానాన్ని సంపాదించుకొని మనము ముందుకు పోవాలి. అందుకే కుండలిని సాధన ప్రారంభానికి ముందు తెలుసుకున్న విషయాలుగా చాలా ఉన్నాయి. వీటన్నిటి మనం గురువుల దగ్గర నుంచి తెలుసుకొని ముందుకు పోవాలి. మరి ఒక ఎపిసోడ్స్ మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం. అంతవరకు సెలవు. నమస్కారం.